బ్రేకింగ్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాటారం భూపాలపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో యువతి మృతదేహం లభ్యమైంది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతురాలిని చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు. ఆమె మృతదేహం పక్కనే ఆధార్ కార్డు ఉంది. ఈ యువతి కనిపించడం లేదని ఈ నెల 6న చిట్యాల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే మృతదేహం వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కనిపించడంతో క్షుద్ర పూజలు చేసి యువతిని బలిచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాటారం భూపాలపల్లి జాతీయ రహదారి పక్కన ఉండే అటవీ ప్రాంతంలో ఆ యువతి మృతదేహం లభ్యమైంది. అయితే ఆ యువతి మృతదేహం కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంది. ఆ యువతి పక్కన ఆధార్ కార్డు కూడా ఉంది. సో ఆ యువతి చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు. అయితే ఆ యువతి కనిపించడం లేదంటూ ఈ నెల 6న చిట్యాల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. మనం విజువల్స్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఆ యువతి ఎవరైతే మిస్ అయ్యారో, ఎవరైతే అక్కడ అటవీ ప్రాంతంలో చనిపోయి ఉన్నారో ఆ యువతి ఫోటోగ్రాఫ్, అలాగే పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నటువంటి ఆ ఫోటో కూడా మనం చూస్తున్నాం. అయితే క్షుద్ర పూజలు చేసి చంపి ఉంటారా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ యువతి మృతదేహం పక్కన పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఇంకా క్షుద్ర పూజలకి ఉపయోగించేటువంటి కొంత మెటీరియల్ కూడా అక్కడ కనిపించినట్టుగా చెప్తున్నారు. సో దీంతో క్షుద్ర పూజలు చేసి ఆ యువతిని బలిచ్చారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. కాటారం భూపాలపల్లి రహదారి పక్కన ఉండే అటవీ ప్రాంతం లోపల ఆ యువతి చనిపోయి ఉంది. అయితే కుళ్ళిపోయిన స్థితిలో ఆ యువతి మృతదేహం ఉంది. అంటే దాదాపుగా మరి చనిపోయి ఎన్ని రోజులు అవుతుందో ఇంకా తెలియనటువంటి పరిస్థితి. అయితే ఆ యువతి పూర్తిగా కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంది. అంటే కొద్ది రోజులు, అంటే దాదాపు ఒక 10-20 రోజుల కింద ఈ హత్య జరిగిందా, చనిపోయిందా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో అది హత్యనా లేకపోతే ఏ రకంగా చనిపోయిందనేది ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ యువతి మృతదేహం పక్కన ఆధార్ కార్డు కూడా లభ్యం చేసుకున్నారు పోలీసులు. అయితే ఆధార్ కార్డు ప్రకారం చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందినటువంటి వర్షిణిగా గుర్తించారు. కప్పల వర్షిణిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ యువతి కనిపించట్లేదు అంటూ చిట్యాల పోలీస్ స్టేషన్లో ఈ నెల 6వ తారీఖున కంప్లైంట్ కూడా రేజ్ చేశారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం ఇస్తారు. వేణు, క్షుద్ర పూజలు చేసి చంపేసి ఉంటారా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ యువతి మృతదేహం పక్కన నిమ్మకాయలు, తర్వాత పసుపు, కుంకుమ ఇవన్నీ ఉండేసరికి అంటే దాదాపుగా ఎన్ని రోజుల క్రితం ఆ యువతి చనిపోయినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు? ఎస్ రాజేష్, ప్రస్తుతం అయితే పోలీసులు ప్రాథమికంగా గత ఆదివారం రోజున ఈ యొక్క యువతి చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ నిమ్మకాయలు, పసుపు, కుంకుమలు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళను బట్టి చూస్తే మాత్రము తాను ఒక మంత్రగాడితో మంత్రాలు చేయించింది, ఆ తర్వాత తనను ఆత్మ బలిదానం చేసుకుందా, లేకుంటే ఈ యొక్క పూజల తర్వాత తనను బలిచ్చారా అనేది ప్రస్తుతము పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గత 3 నెలల నుంచి కూడా ఈ వర్షిణి తండ్రి చనిపోయిన తర్వాత నుంచి మానసికంగా పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆ తర్వాత కొన్ని గుళ్ళు తిరిగింది. ఆ తర్వాత తానే మంత్రాలు చేస్తే తాను చనిపోయిన వారి ఆత్మ బతికొస్తున్నటువంటి ఒక ముచ్చటను తన ఫ్రెండ్స్ దగ్గర కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఈ నెల 3వ తారీఖు నుంచి కూడా ఇంట్లో నుంచి కనిపించకుండా తండ్రి చనిపోయిన బాధలో కాశీకి కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చని భావించి బంధువులందరి దగ్గర వెతికిన తర్వాత 6వ తేదీన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి నుంచి తన గురించి ఆచూకీ పోలీసులు వెతికినా కూడా దొరకలేదు. ఇక నిన్న కాటారం శివారు మేడిపల్లి అటవీ ప్రాంతం లోపల ఒక డెడ్ బాడీ గుర్తించడంతో ఆ పక్కనే ఆధార్ కార్డు సైతం, అంటే తాను ఇన్ని రోజుల పాటు ఆర్టీసీ బస్సు లోపల ప్రయాణం చేసి వివిధ దేవాలయాలు తిరిగి వచ్చిన తర్వాతే అక్కడ కొన్ని పూజల కోసం వచ్చే ఆడ హత్య చేయబడిందా, లేకుంటే తానే ఆత్మార్పణ చేసుకుందా అనే కోణం లోపల ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా తాను
తన తండ్రి చనిపోయిన తర్వాత ఒక మూవీ, ఒక వెబ్ సిరీస్ కు సంబంధించి చనిపోయిన వారి ఆత్మలను వశీకరణం చేసుకోవచ్చు అనే అంశం తను వెబ్ సిరీస్ చూసిన తర్వాత కొంత ఫ్రెండ్స్ తో కూడా తను ఈ అంశంపై చర్చించింది. సో అంటే ఆ కోణంలోనే ఆమె మా క్షుద్ర పూజల వైపు మళ్ళీ ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే నిజంగా తాను ఆత్మార్పణం చేసుకుంటే తను ఒక్కతే వెళ్ళిందా, అడవిలోకి వెళ్ళి పూజలు చేయాల్సిన అవసరం తన ఒంటరిగా ఎందుకు వెళ్ళింది అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే కాటారం నుంచి వెళ్తున్నటువంటి అటవీ ప్రాంతం వెళ్లే సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రస్తుతం పోలీసులు తీసుకొని అయితే విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఎందుకంటే తాను డిప్రెషన్ లో ఉన్న యువతి ఆ విధంగా అడవిలోకి ఒంటరిగా వెళ్లి పూజలు చేసే అవకాశం ఉండదు. ఒకవేళ పూజలు చేస్తే తనతో ఎంతమంది వచ్చారు, అసలు మంత్రగాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేటువంటి కొన్ని ప్రశ్నలు అయితే పోలీసులు అయితే ఛేదించే పనిలో పడ్డారు. మొత్తానికి ఆ యువతికి సంబంధించి పోస్ట్ మార్టం కూడా పంపించిందండి. మెడికల్ టెస్ట్ల తర్వాత కూడా తనపై ఏదైనా అఘాయిత్యం జరిగిందా లేక తనను ఆత్మ బలిదానం చేయించాలనే పోస్ట్ మార్టం నివేదికలు కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ ఘటనలో పోలీసులు అయితే డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాలు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు. యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. కాటారం భూపాలపల్లి రహదారి పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో ఆమె కుళ్ళిపోయిన స్థితిలో యువతి శవం అయితే లభ్యమైంది. మరి క్షుద్ర పూజలు చేసి ఎవరైనా చంపేశారా లేదా తనను తాను ఆత్మార్పణం చేసుకుందా అన్నటువంటి కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.